హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 6th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా డైలీ మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఫస్ట్ చూసినట్లయితే రైతు భరోసా. ఇది ప్రారంభించిన తేదీ వచ్చేసి 26th జనవరి 2025న గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించడం జరిగింది. సో ఇది టుడే ఎందుకు చెప్తున్నాను అంటే సెకండ్ విడతలో భాగంగా దీనికి సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అందుకే ఈ పథకానికి సంబంధించి టుడే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఎకరానికి 12,000 అంటే యాసంగికి 6,000, వానాకాలంలో 6,000, 2 కాలాలకు కలిపి మొత్తం 12,000 ఇవ్వడం జరుగుతుంది. సో వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు మొదటి విడత నిధులు జనవరి 26న ప్రారంభించిన పథకానికి జనవరి 27th నుంచి నిధులు జమ చేయడం జరిగింది అని ప్రభుత్వం అయితే వెల్లడించింది. రెండవ విడత కింద ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ఫిబ్రవరి 5న 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.55 లక్షల మందికి, తర్వాత సిద్దిపేటలో 1.20 లక్షల మందికి నిధులు జమ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు అంటే జనవరి 26న ప్రారంభమైనప్పటి నుంచి జనవరి 27th నుంచి ఫిబ్రవరి 5 వరకు మొత్తం 21,45,330 మంది రైతుల ఖాతాల్లో 1,126.54 కోట్లు జమ చేశామని తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది, ఎంత నిధులు కేటాయించడం జరిగింది, ఎకరానికి ఎంత ఇవ్వడం జరుగుతుంది, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అనేది గుర్తుంచుకోండి. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగవచ్చు. నెక్స్ట్, ప్రిన్స్ ఆగాఖాన్ అస్తమయం. ప్రిన్స్ ఆగాఖాన్ అసలు పేరు వచ్చేసి ప్రిన్స్ కరీం అల్ హుసేని. వివిధ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికంగా ఊతమందించిన వాద్యానునిగా, ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ ఆగాఖాన్ కన్నుమూయడం జరిగింది నిన్న. సో ఇతను 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇతను ప్రపంచ ఇస్మాయిల్ ముస్లింల ఆధ్యాత్మిక గురువుగా పేర్కొంటారు. వివిధ దేశాల్లో ఆసుపత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పారు. హైదరాబాద్తో పాటు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆగాఖాన్ ట్రస్టు సేవలు అందిస్తుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. అభిషేక్ @2. భారత టీ20 జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో టీ20 బ్యాటింగ్ జాబితాలో 2వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఇంతకుముందు 40 స్థానం ఉండే 40 నుంచి ఏకంగా 38 స్థానాలు మెరుగుపడి 2వ స్థానానికి చేరుకోవడం జరిగింది అభిషేక్ శర్మ. అలాగే బౌలింగ్ జాబితాలో 3 స్థానాలు మెరుగుపరుచుకొని వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్తో కలిసి ఉమ్మడిగా 2వ ర్యాంకు సాధించాడు. ఇది బౌలింగ్ జాబితాలో. అలాగే టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో చూసినట్లయితే జస్ప్రీత్ బుమ్రా నెంబర్ 1గా కొనసాగుతున్నాడు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో. అలాగే రవీంద్ర జడేజా 9వ స్థానంలో. అలాగే బ్యాటింగ్లో చూసినట్లయితే యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో, రిషభ్ పంత్ 9వ స్థానంలో ఉన్నారు. క్రీడలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్, హలెప్ వీడ్కోలు. 2 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్గా సిమోనా హాలెప్
రొమేనియా దేశానికి చెందిన ఆవిడ. ఈమె 2 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈమె టెన్నిస్‌కు సంబంధించిన వ్యక్తి. ఈమె టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికింది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ టైటిల్‌లు గెలిచింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్. బర్డ్ ఫ్లూ అనేది సాధారణంగా పక్షులలో అలాగే కోళ్లలో ఎక్కువగా వస్తుంటుంది. అందులో పనిచేసే మనుషులకు కూడా సోకవచ్చు ఈ వ్యాధి. అందుకే ఈ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలని ఐసీఎంఆర్ అనుకుంటుంది. మనుషుల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఇది మనుషులకు కూడా సోకుతుంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాము. H5N1 నివారణకు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రక్రియను ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నాంది పలికింది. ముఖ్యంగా కోళ్ల పరిశ్రమలపైన, వన్యపక్షులపైన ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. హెలియస్ అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని పరీక్షించిన అగ్రరాజ్యం అమెరికా. హెలియస్ అనే అత్యాధునిక ఆయుధాన్ని పరీక్షించింది. హెలియస్ అంటే హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్ అండ్ సర్విలియన్స్. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. దీనిలోని 60 కిలోవాట్ లేజర్ కాంతి వేగంతో శత్రువుల ఆయుధ వ్యవస్థలపై దాడి చేస్తుంది. అలాగే హెలియస్ అనే ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్లు యుఎస్ సెంటర్ ఫర్ కౌంటర్ మేజర్స్ నివేదిక వెల్లడించింది. పీకో శాటిలైట్ చిరు ఉపగ్రహం. అతి చిన్న ఉపగ్రహాన్ని పీకో శాటిలైట్ అంటారు. చెన్నైకు చెందిన పిట్జీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ఆస్ట్రోసీడ్ 2025 అని నామకరణం చేశారు. ఆస్ట్రోసీడ్ 2025. అలాగే ఈ స్కూల్ విద్యార్థులతో పాటు ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఏ నటరాజన్ మార్గదర్శిగా వ్యవహరించారు ఈ స్కూల్ విద్యార్థులకు. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సీఈఓలకు సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్స్లలో వస్తాయి. వన్ సైడ్ సీఈఓస్, వన్ సైడ్ కంపెనీ నేమ్స్ ఇచ్చి మ్యాచ్ చేయండి అని క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. అందుకే సీఈఓల నేమ్స్ కూడా గుర్తుంచుకోండి. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్. అలాగే నెక్స్ట్ తెలంగాణ కల్చర్లో భాగంగా జడల రామలింగేశ్వర స్వామి జాతర ప్రారంభమైంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరవగట్టులో జడల రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది ఉంది. సో ఇది ఫ్రెండ్స్ టుడే 6th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.